నమస్తే. నమస్తేనే. కాన్స్టిట్యున్సీ జూబ్లీ హోరాహోరీగా నడుస్తుంది. మరి ఎవరిది విజయం, ఎవరిది గెలుపు? బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్ అంటారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన పనులు కావచ్చు, ఈడ మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు కావచ్చు, ఈ రెండింటితో ఇలా బీఆర్ఎస్ఏ ముందంజలో ఉంది. ఇలా 11వ తారీఖు మీరే సర్వే చేసి కూడా త్వరలో చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా సీతకు వచ్చి నవీన్ యాదవ్ గారు రౌడీ షీటర్ కాదు, ఆయన ప్రజల మనిషి, మాదే విజయం అని భారీగా ప్రచారం చేస్తున్నారు. దాని మాటలు అయితే సీతక్క విషయానికి వస్తే అక్కలాంటిది మనం తప్పుగా అనుకోవద్దు. కానీ ఇలా సీతక్క గారు ఎన్నో ముచ్చట్లు చెప్తుంది. ఇలా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీ సాక్షిగానే శ్రీశైలం యాదవ్ ఒక రౌడీ షీటర్, ఆ రౌడీ షీటర్ని ఎట్లా తీసుకుంటారు అని చెప్పి ఇలా గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే లొల్లి చేసిన చరిత్ర ఉంది. సీతక్క గారికి అది తెలియకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడం కోసం బదనం చేస్తాను తప్ప వేరే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా శ్రీశైల యాదవ్ అంటేనే ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుకే రౌడీ షీటర్ అనేది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారే చెప్పారు. అది తెలుసుకోవాలి సీతక్క గారు. ఇంకోటి ఏంటంటే రౌడీ షీటర్ కాదు, ఎక్కడున్నా ఇదే మాది కట్ట, ఇదే గెలుస్తామని చెప్పేసి నవీన్ యాదవ్ కూడా అదే సవాల్తో ముందుకెళ్తున్నాడు. ఎవరు సీతక్క సపోర్ట్ చేస్తుందని చెప్పేసి దానికి ఏమంటారు? సీతక్క గారు రీల్స్ చేయడంలో పెద్ద గొప్పతనం. ఎందుకు అంటానంటే గతంలో పెట్రోల్ బంకులో పోయి కారుకు తాడుగట్టి గుంజుకపోయి ఇవాళ కేసీఆర్ జేబులకే 1 లీటర్ పెట్రోల్ నుంచి 42 రూపాయలు వాళ్ళ ఇంట్లోకి పోతాయని చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 22 నెలలు అయింది. మరి ఈ 42 రూపాయలు ఎవరి చేతిలో పోయినాయో సీతక్క గారు చెప్పాలి. దానికి సమాధానం చెప్తే జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీగా ఓట్లు ఎత్తారు. జూబ్లీస్ ప్రజలంతా తెలియకలోళ్ళు. ఇలా కొంత అమాయకులైన ములుగు ప్రజలంటే మోసం చేస్తే నమ్మి గెలిపేయడం జరిగింది. కానీ జూబ్లీస్ ప్రజలంతా ఒక తెలివికల్ల వాళ్ళు కాబట్టి అంత ఈజీగా సీతక్క మాటలు నమ్మి మోసపోరు. చూడండి మీరు. ఓవరాల్గా గెలిపి ఎవరిది అంటారు? బీఆర్ఎస్, దాంట్లో తేడా లేదు. కాంగ్రెస్కు ఒకవేళ గెలిస్తే బుల్డోజర్ వస్తుంది అనేది ప్రజల్లో బాగా ఉంది. ఇలా బుల్డోజర్ వద్దు, తెల్లారా ముందుకే శనివారం ఆదివారం వస్తుంది బుల్డోజర్ కూడా. కాబట్టి కారే అనేది జనంలో ప్రతి చిన్న నుంచి మొదలు పెడితే పెద్ద వరకు ప్రతి ఒక్క స్థాయి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కూడా ముక్త కంఠంతో ఉన్నారు. ఈ రోజులలో రౌడీలు అంటే కూడా భయపడే వాళ్ళు కూడా లేరు. రౌడీలకు ఛాన్సే ఉండదు. ఒకవేళ రౌడీలకు ఛాన్స్ ఇస్తే రేపు రాష్ట్రం మొత్తం బీహార్ రాష్ట్రం లెక్క అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలా ప్రజలంతా తెలివిగా ఉన్నారు. ఖచ్చితంగా ఓటు వేసే క్రమంలో ఖచ్చితంగా ఓటు అనేది జరుగుతుంది. ఏదో రిగ్గింగ్ చేద్దాం, దొంగ ఓట్లు వేద్దాం అనేది ఆలోచన చేసుకుంటాను. అట్లాంటి ఆలోచనలన్నీ బంద్ చేసుకోవాలి. ఇలా తెలంగాణ ప్రజలంతా ఇలా దాదాపు తెలంగాణ కోసం కొట్లాడిన యువత అంతా ఇక్కడే జూబ్లీస్లో ఉన్నది. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి వాటికి ఆస్కారం ఉండదు, ఉండపోదు కూడా.